నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలియజెప్పడమే కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా కూడా 50 స్థానాల్లో పోటీ చేస్తే 39 స్థానాలను వైసీపీ గెలుపొందని చెప్పారు. ఇక ముఖ్యంగా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా ముఖ్యమని అవి ఆయన పాటిస్తున్నారని చెప్పారు. ఇక చంద్రబాబు ఇచ్చిన మాట తప్పుతున్నారని, ఇక P4 అని చెప్పి ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇక ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయో వాటిల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడింది అని చెప్పి ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటం, అలాగే చిన్న చిన్న పదవులకు కూడా కుప్ప ఎమ్మెల్యే అయి ఉండి అక్కడ వాళ్ళను కిడ్నాప్ చేసి మరీ చిన్న పదవుల కోసం ఆయన ఆశపడ్డారు చంద్రబాబు గారు అని కూడా మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోర్ధని మన వీక్షకులు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. సో ఈ భేటీలో మళ్ళీ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. అలాగే తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలు గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సో అసలు ఏదో కూటమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళను పోటీ చేయకుండా కిడ్నాపులు చేసింది అని చెప్తున్నారు. సో ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు ఏ వృక్షం లేని సాట ఆముదం వృక్షం మహావృక్షం అన్నట్టు ఇవాళ ఆయన ఓటమి మీద ఓటమి, పార్టీలోంచి సభ్యులు వెళ్ళిపోవటం, నాయకులు అరెస్టులు పాలవటం, ఆసుపత్రులు పాలవటం, తనకి దూరంగా ఉండటం, వద్దు అన్నా కూడా ఎమ్మెల్యేలు వెళ్ళి దొంగతనంగా సంతకాలు పెట్టి అసెంబ్లీలో శాసనసభ్యత్వాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించటం, ఒక అరాచకవాదం వైఎస్ఆర్సీపీలో తాండవిస్తుంది. తన మాట కూడా చల్లని పరిస్థితి, తన్ని ఎవరు వచ్చి పలకరించని పరిస్థితి, ఒంటరి అయిపోయాడు. ఎవరు కూడా ఆయన దగ్గరికి వస్తే షాక్ కొడుతుంది అన్నంత పరిస్థితిగా ఉంది. ఈ టైంలో ఈయన ఈ మండల పరిషత్తుల్లో, జిల్లా పరిషత్తుల్లో, లేదు కొన్ని స్థానిక సంస్థల్లో చైర్మన్ ఎన్నికలు కాదు, ఈ వైస్ చైర్మన్ ఎన్నికలు, అది ఎవరున్నా ఒకటే. దాంతో 60 స్థానాలు అంతకుముందు వీళ్ళు ఈ స్థానిక సంస్థలను అపహాస్యం చేసి వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరించి నామినేషన్లు ఉపసంహరించడం, దౌర్జన్యాలు చేసి తర్వాత అక్కడ దాడులు చేసి సాధించుకున్న స్థానాలు ఇవన్నీ కూడా. అవి పోయినందుకు అతనికి బాధ లేదు. కనీసం 39 అన్నా వచ్చినాయి అని ఆయన సంతోషిస్తున్నాడు అంతే తప్ప ఇది అసలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికలను అసలు వాళ్ళు ఎన్నికలుగానే తీసుకోవాలా. ఎందుకంటే ఆ ఉప చైర్మన్ ఎన్నిక ఉంటే ఎంత, లేకపోతే ఎంత. 164 స్థానాల్లో ఎమ్మెల్యేలే వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నారు. అలాంటప్పుడు ఒక 11 స్థానాల్లో మాత్రమే నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద, తర్వాత ప్రజలతో మమేకమయ్యే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వీళ్ళని ప్రజల్లోకి కార్యకర్తలని వెళ్ళే పరిస్థితి లేక చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాడు. ఆయన తడబడ్డాడేమో అనిపిస్తుంది. కార్యకర్తల్లోకి వెళ్తానని చెప్పి గత జనవరి నుంచి ఆయన చెప్తూ వెళ్లకుండా ప్యాలెస్లో, ఇక్కడ ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్, ఇది వదిలితే వెళ్ళి బెంగళూరు ప్యాలెస్, ఇది చెబుతూ చంద్రబాబు గారి గురించి చెబుతున్నాడు. చంద్రబాబు గారు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నాడు. ఈయన ప్రజలకు దూరం అయ్యాడు. గతంలో కూడా ఒక మాట చెప్పాడు ఆయన, కొన్ని వాస్తవాలు కూడా చెబుతున్నాడు ఈ మధ్యలో. అప్పుడు ఏదో ఒక బటన్ నొక్కేవాళ్ళం అని చెబుతున్నాడు. అవును, ఏదో ఒక బటన్ నొక్కినట్టు కెమెరాలను పిలిపించి మీడియా వాళ్ళని పిలిచి అడావిడి చేసేవాడు. కానీ ఆ బటన్ నొక్కినప్పుడు అమౌంట్లు పడలా. ఇప్పుడు ఎప్పుడు బటన్ నొక్కితే ప్రయోజనం, ఆ అమౌంట్లు వెళ్ళి లబ్ధిదారుల ఇదిలో పడాలి కదా, అకౌంట్లో. అట్లా ఏమీ పడలేదు. తర్వాత మీరు అన్నట్టు విలువలు, విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అసలు విలువలు, విశ్వసనీయతలు లేదని చెప్పే కదా జనం గుర్తించి నిన్ను కిందసారి 151 స్థానాలు ఇచ్చిన వాళ్ళు నిన్ను ఒక నీతి తప్పి, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తా, ప్రజల్ని లక్ష్యంగా పెట్టుకుని వేధింపులకు గురి చేస్తూ వాళ్ళని పన్నుల రూపంలోనూ, భూ కబ్జాల రూపంలోనూ, మద్యం రూపంలోనూ, తర్వాత మైన్స్ రూపంలోనూ దోసుకు తింటున్నావు అని చెప్పే కదా వాళ్ళు నిన్ను 11 స్థానాలకి పరిమితం చేసింది. ఇవన్నీ ఆయన వైపు ఉన్న వైఫల్యాలని చంద్రబాబు నాయుడు గారి వైపు వేసి మాట్లాడుతున్నాడు. ఈ ఉప ఎన్నికల కోసం కూటమి లాంటి ప్రభుత్వం వచ్చి అక్రమాలు, అన్యాయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ ఈయన కుప్పంలో, మీరు కుప్పంను కూడా ఆయన రానివ్వకుండా కూడా అడ్డం పడ్డారు. అసలు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచే ప్రసక్తే లేదని చెప్పాడు. ఇవాళ బొంబాయిలో హాస్పిటల్లో ఉన్న కొడాలని అని కుప్పంలో కనుక చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తానని చెప్పాడు.
బూట్లు పాలిష్ చేస్తానని. అట్లాంటి వ్యక్తి సరే ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉండడం మనం అనకూడదు, అది కరెక్ట్ కాదు, కానీ చెప్పాడు. అట్లా మీరు అంత దురహంకారంతో వ్యవహరించి ఆయన బ్రహ్మాండమైన విజయ డంకా మోగిచ్చిన తర్వాత కుప్పంలో మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎవరుంటే చంద్రబాబు గారికి ఏమైనా అడ్డమా? ఏమడ్డం ఉంది? ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, నువ్వు చేయలేని పనులు కూడా ఆయన చేస్తున్నాడు. అప్పుడు ఈ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ముందు ఒక కాలువలో నీళ్లు తేవటం కోసం ఈయన తీసుకెళ్ళి ట్యాంకర్లో నీళ్లు నిల్వ చేసి ఒక డోర్ పెట్టించాడు అక్కడ. ఆ డోర్ పెట్టి డోర్ ఈయన ఓపెన్ చేసినట్టు, నీళ్లు వచ్చినట్టు, ఇలాంటి కుప్పంలో ఇలాంటి దరిద్ర పనులన్నీ చేయబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళకి తెలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి గారడీ విద్యలు చేయడు. ఇప్పుడు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలేమి చంద్రబాబు నాయుడు గారు చేయలు, ఆయనకు అవసరం లేదు. ఆయన ఏదన్నా చేస్తే ఈవెన్ పులివెందులకు కూడా నీళ్లను పారించాడు. ఈయన ఏం చేశాడు, కుప్పం దగ్గర ఏదో నీళ్లు తెచ్చానని అడావిడి చేయటం కోసం ఒక 10 ట్యాంకర్లలో నీళ్లు పెట్టి దానికి అడ్డంగా ఒక గేటు పెట్టాడు, చిన్న గేటు. అది పైకెత్తాడు, నీళ్ళు వచ్చినాయి, ఓ అని చప్పట్లు కొట్టారు ఇళ్ళే. దాంట్లో పసుపు కుంకుమ వేయటం ఈ ఏడావిడి. అట్లా చంద్రబాబు నాయుడు గారికి కుప్పంలో అంత పట్టుండగా ఈ వైస్ చైర్మన్ల గురించి వెళ్ళి ఆయన కూర్చుని చేస్తున్నాడని చెబుతున్నాడు. చంద్రబాబు గారు నీతి తప్పి ఇది తప్పే అని, నియమాలు తప్పే అని. అది అట్లా చేస్తే ఈ 39 స్థానాలు కూడా వాళ్ళకి రావు కదా. నిజంగా కనుక కూటమి ప్రభుత్వమే 164 స్థానాలు గెలిచినటువంటి బలం ఉన్న ప్రభుత్వం వాళ్ళని కనుక వీటికి ప్రలోభ పెడితే ఈ సభ్యులు కూడా వెళ్ళిపోతారు. ఎందుకు ప్రలోభ పెట్టి ప్రజల ముందు పలసన అవుతారు? ఎందుకంటే మీకు ఇంత స్థాయిలో మేము ప్రజలు మద్దతు ఇచ్చినప్పుడు మీరు కౌన్సిలర్లను, జడ్పీటీసీలని, ఎంపీటీసీలని కొని ఇట్లాంటి నీచ పనులు ఎందుకు చేస్తారని ప్రజల ముందు జరగాలి ఇదంతా. కాబట్టి ఆ కూటమి తను బలాన్ని ఎందుకు పోగొట్టుకుంటే ప్రజల్లో ఒక అసభ్యమైన, వీళ్ళు ఎందుకు కోల్పోయారు ప్రజాభిమానాన్ని? ఎన్నికల్ని ఒక అపహాస్యం చేశారు. కిందసారి స్థానిక ఎన్నికలన్నీ కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసి, అదే కనుక ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తే రేపు 29 ఎన్నికల్లో వాళ్ళకు కూడా అదే పడుతుంది. అందుకని వాళ్ళు ఖచ్చితంగా ఎవరికేస్తే వాళ్ళు వేసుకుంటారు. కొంతమంది పార్టీ మారి వాళ్ళే వేసుకున్నారు. కాదు ఇక్కడ కూటమి సభ్యులు రావాలి వైస్ చైర్మన్ కానీ, చాలామంది మారిపోయారు కదా పార్టీ, వాళ్ళంతా వాళ్ళే మారారు. రాజ్యసభ మెంబర్సే మారిపోయినప్పుడు ఇక్కడ లోకల్ కౌన్సిలర్లోనూ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మారటంలో ఆశ్చర్యం ఉంది. ఇతను విజయసాయి రెడ్డికి ఇంకా ఎంత టైం ఉంది? అతను ఫ్లోర్ లీడరు, పార్లమెంటరీ పార్టీ నాయకుడే మారాడు. అట్లాంటప్పుడు ఎంతమంది రాజ్యసభ సభ్యులు తర్వాత కౌన్సిల్ సభ్యులు రిజైన్ చేయటం మనం చూసాం కదా. అదే పందాలో వీళ్ళు కూడా చేసి వచ్చిన వాళ్ళే తప్ప వీళ్ళని ఎవరిని ఆహ్వానించి అయితే పిలుచుకురాలి ఆ 11 స్థానాల్లో కూటమి గెలవటానికి. వాళ్ళంతటా వాళ్ళు ఆ పార్టీలో ఏమళ్ళాక బయటకు వచ్చారు. వీళ్ళు చివరిలో అనేక బేరసారాలు చేసుకుని కొంతమంది నిలబెట్టుకున్నారు. తప్పలేదు, నువ్వు ఎందుకంటే అది నీ స్థానం కాబట్టి నువ్వు నిలబెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నించవచ్చు. అవి నిలబెట్టుకున్నందుకు నువ్వు అభినందించుకుంటున్నావు. అది ఏం గెలుపు? నీ పార్టీ వాళ్ళు మళ్ళీ వాళ్ళే, గతంలోనూ మీరే ఉన్నారు, ఇప్పుడు కూడా మీరే ఉన్నారు. కొత్తగా స్థానాలు 11 పోయినాయి అంతే. అది చెప్పకుండా ఇప్పుడు సగం నీళ్లు కనుక ఉంటే గ్లాసులో ఒక ఆయన చెబుతాడు సగం నీళ్లు ఉన్నాయని, ఒక ఆయన చెబుతాడు సగం ఖాళీ ఉందని. ఖాళీ అయిన సంగతి ఆయన చెప్పటంలో ఉన్న నీళ్ల గురించి చెబుతున్నాడు. మొత్తం గ్లాస్ ఉండాలి నీ దగ్గర, ఆ సగం నీళ్ళు అయ్యి పోయినాయి కదా. అది కాకపోతే ఇది ఈయన తనకు తను సమర్థించుకుంటా చెప్పటమే తప్ప ఇవాళ ఏ మీటింగు పెడితే కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేరు. ఏదో ఒక నలుగురు తను ఒక మీటింగ్ పెట్టినట్టు, తను ఇంకా పార్టీ నడుస్తున్నట్టు, ఇప్పుడు జీవం ఉన్నట్టు ఏదో ఒకటి కదపాలి కదా బాబు శరీరంలో భాగాలు, లేకపోతే కనుక నిర్జీవం అయిపోయింది అనుకుంటున్నారు పార్టీ. కాదు మేము ఇంకా బతికున్నాం అని కొన ఊపిరి ఉందని ఆయన చూపిస్తున్నాడు. కొన ఊపిరిని అంతే. పాము చనిపోయేటప్పుడు చివరి తోక కదిలిస్తూ ఉంటుంది, చివరి అది కొన ఊపిరి అంటారు. ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నాడు. రైట్. డివిఎస్ గారు, మీరు కూడా చూసే ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూటమి ప్రభుత్వంపై, అలాగే చంద్రబాబు గారిపై. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఆయన మళ్ళీ విలువలు, విశ్వసనీయతను ఈరోజు ప్రస్తావించడం జరిగింది. మీ కమెంట్ ఏంటండి ఆయన వ్యాఖ్యలపైన? అంటే ఇక విలువలకి పేటెంట్ జగన్మోహన్ రెడ్డి, విశ్వసనీయత పుట్టిందే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కదా. ఇప్పుడు తన మాటలు ఏది మాట్లాడినా జనం నమ్ముతారు అనే ఒక ధీమాన ఇప్పటికి కూడా తను వాస్తవాన్ని గ్రహించలేకపోవడం, మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉందనో ఏదో అన్నట్టున్నాడు. వాళ్ళని గెలిచిన వాళ్ళని ఆ 39 మందిని చూపించి మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందనగానే కాకాని గోవర్ధన్ రెడ్డిని చూస్తే గర్వంగా ఉందా? పారిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. 250 కోట్ల స్కాము, A4 నిందితుడు, అతని కోసం పోలీసుల గాలింపు. లేకపోతే కొడాలి నానిని చూస్తే గర్వంగా ఉందా?
ఆయన ఎక్కడో ముంబైలో ఆయన ఏదో బైపాస్ సర్జరీయో ఏదో పేరు నాని చూస్తే గర్వంగా ఉందా? అతను గర్వపడాల్సిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బోరగడ్డ అనిల్ చూసి గర్వపడాలి, లేకపోతే వల్లభనేని వంశీని చూసి గర్వపడాలి, పోసాని కృష్ణమురళిని చూసి గర్వపడాలి. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉందంటే ఇప్పుడు మన దుర్గా కుమార్ గారు చెప్పారు, ఆ 50 వాళ్ళయ్యే, అందులో 11 పోయినాయి. అంటే 11 పోయినాయి అని చెప్పకుండా 39 గెలిచినందుకు గర్వంగా ఉంది, ధర్మం న్యాయం ఏదేదో మాట్లాడుతుంటే అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఇప్పటికి 4 ఏళ్ళు 2021లో జరిగాయి. అబ్బో అసలు భయోత్పాతం, హింసాత్మకం, మామూలుగా కాదు, రక్తం ఏరులై పారింది. అసలు నామినేషన్లు వెయ్యనివ్వలేదు, తలలు బద్దలు కొట్టారు, అక్రమ కేసులు పెట్టారు. ఏది వాళ్ళింట్లో వాళ్ళకి తెలియకుండా మద్యం పెట్టారు. ఎవరైతే కంటెస్ట్ చేస్తారనుకున్నారో ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, సర్పంచ్గా ఆ తెలుగుదేశం, బీజేపీ లేకపోతే జనసేన ఆ అభ్యర్థుల ఇళ్లల్లో వీళ్ళే గంజాయి పెట్టడం, వీళ్ళే మద్యం కేసులు పెట్టడం, వీళ్ళే పోలీసులతో పట్టించడం, కేసులు పెట్టడం, ఆ పోటీకి అనర్హులుగా ప్రకటించటం, నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించటం, అసలు మహిళలను కూడా నామినేషన్ వేయనీయకుండా వాళ్ళు బ్లౌజ్ పీసుల్లో నామినేషన్ పేపర్లు పెట్టుకుని వాళ్ళు వెళ్తే చివరిదాకా అధికారి దాకా వెళ్ళినాక కూడా వాళ్ళ దగ్గర లాగేసుకున్నటువంటి అరాచకం జరిగింది. ఈవెన్ విశాఖపట్నంలో అవిశ్వాస తీర్మానం పెట్టారు, ఎస్ఐలే వచ్చి ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు అండ్ కార్పొరేటర్లు ఇంటికి వెళ్ళి మరీ బెదిరించారు అండ్ లింగమయ్య అనే వ్యక్తిని చంపేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అయినా సరే మా వైసీపీ గెలిచింది, ఈవెన్ కుప్పంలోనే 16కి 16 స్థానాలు గెలిచింది వైసీపీ అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు 75 మున్సిపాలిటీలకి 74 గెలిచారు. ఎలా గెలిచారు? ఎన్నిక జరిగితే గెలిచారా, పోలీసులు ఎన్నిక చేస్తే గెలిచారా? రాష్ట్రంలో ఉన్నది 75 మున్సిపాలిటీలు అయితే 74 ఎలా గెలుస్తారు? అంటే తాడిపత్రి తప్ప అన్ని ఇళ్ళే గెలిచారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మామూలుగా తెలుగుదేశం పార్టీకి 40% ఓటు ఉంటుంది కదా. ఇప్పుడు నీకు ఇవాళ ఎలా అయితే 40% ఓటు ఉందో వాళ్ళకి 40% ఉంటుంది. మరి నీకెట్లా వచ్చినాయి? ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు 11 ఉన్నాయి. 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలా గెలిచింది? న్యాయమా, ధర్మమా, విలువల, విశ్వసనీయత? అంటే నువ్వు చేస్తే ఒకటి, వాళ్ళు చేస్తే ఇంకొకటి. ఆ రోజు నువ్వేం చేశావు? ఇప్పుడు ఇవాళ 4 ఏళ్ళు అయిపోయింది. మీరే వాళ్ళంతా మొత్తం వాళ్ళ ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. నువ్వు ఓడిపోగానే ఏమయ్యారు? ఒకళ్ళు ఉన్నారా నీ వెంట? అందరూ ఫిరాయించారు. ఇప్పుడు కౌన్సిలర్లు పార్టీ మారారు, లేకపోతే కార్పొరేటర్లు పార్టీ మారారు. పేపర్లు చూస్తుంటే ఈ 10 నెలలు ఫలానా మున్సిపాలిటీల్లో ఎంపీటీ కౌన్సిలర్లంతా తెలుగుదేశంలో చేరారు, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లంతా జనసేనలో చేరారు, తెలుగుదేశంలో చేరారు. వీళ్ళ కోసమా నువ్వు ఆ రోజు అంత భయోత్పాతం సృష్టించింది, తలలు బద్దలు కొట్టింది? అరే నువ్వు తలలు బద్దలు కొట్టించి గెలిపించిన వాళ్ళంతా ఇవాళ ఎక్కడున్నారు? ఎందుకు తెలుగుదేశంలో చేరారు? ఎందుకు జనసేనలో చేరారు? ఆ రోజు నువ్వు పెట్టిన హింస ఎవరిని? ప్రజల్ని. నామినేషన్ కూడా వేయని లేదే. ఇప్పుడు పుంగనూరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మొత్తం జెడ్పీటీసీలు మీరే గెలుస్తారా? మొత్తం ఎంపీటీసీలు వైసీపీ తుడిచేస్తుందా? మాచర్ల, పిన్నెల రామకృష్ణారెడ్డి అన్నీ ఏకగ్రీవాలే. ఎట్లా ఏకగ్రీవాలు? అంటే నామినేషన్ వేస్తే ఏకగ్రీవాలా, వేయనీయకుండా చేసి ఏకగ్రీవాలా? ఎన్ని ఏకగ్రీవాలుగా గెలిచారు వీళ్ళు? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మండల చైర్మన్లు, ఇవన్నీ ఏకగ్రీవాలైన వాళ్ళు ఇప్పుడు ఎందుకు నీతో పాటు లేకుండా పోయారు? అందరూ ఎందుకు మరి పార్టీ మారారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా తత్వం బోధపడలేదా? ఇప్పటికీ తనేంటి, తన పరిస్థితి ఏంటి, తను ఎందుకు ఇంతగా పతనమయ్యాడు, ప్రజల్లో ఇంతగా ప్రజాదరణ ఎందుకు కోల్పోయాడనే కనీస విచక్షణ లేకుండా ఇంకా ఏంటి తిమ్మిని బింబించేయాలనా? అంటే ఈ విధమైనటువంటి మాటల ద్వారా న్యాయం, ధర్మం అంటే జగన్మోహన్ రెడ్డి నోట న్యాయం, ధర్మం అనే మాటలు రావడం చూస్తే నిజంగా న్యాయం, నిజంగా ధర్మం సిగ్గుపడటమే. అరే
ఇప్పుడు అన్యాయానికి ప్రతిరూపం నువ్వని కదా ఇవాళ నీకు ఈ పరిస్థితి. నువ్వు చేసిన అన్యాయానికే కదా నీ చెల్లి కోర్టు మెట్లు. ఆమె ఆస్తి అంతా నువ్వు వేసుకుని తిన్నావని నువ్వు ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి చెప్పే ఈ న్యాయం గురించి, ధర్మం గురించి మనం మాట్లాడే కన్నా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకపోతే వైసీపీ వాళ్ళు మాట్లాడే కన్నా జగన్ కుటుంబం మాట్లాడితే బాగుంటుంది. విజయమ్మ మాట్లాడితే న్యాయం గురించి, ధర్మం గురించి, లేకపోతే షర్మిల, సునీత చెబితే జగన్మోహన్ రెడ్డి న్యాయం, ధర్మం వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో ఈ వచ్చిన తాడేపల్లి పర్యటన వచ్చాడా, యలహంక నుంచి వచ్చి ఉన్నట్టు. తాడేపల్లిలోనే మీటింగ్, యలహంక నుంచి వచ్చి ఇవాళ ఏదో మీటింగ్ పెట్టాడు. మళ్ళీ ఎప్పుడు వెళ్తాడు? ఎల్లుండి వెళ్ళిపోతాడు కదా. ఇవాళ ఏ వారం? బుధ. అంటే శుక్రవారం మరి ఎక్కేయాలి కదా, లేకపోతే గురువారం ఎక్కేయాలి. అసలు కర్ణాటకలో ఏంటి నీకు పని? ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. కర్ణాటకలో పోయి ఉంటున్నాడేంటి? చుట్టం చూపుగా వస్తున్నాడేంటి? ఎవరో మహిళా మంత్రి స్టేట్మెంట్ ఏదో చదివా ఇవాళ పేపర్లో, పర్యాటక అతిథి అందా. జగన్మోహన్ రెడ్డి ఒక పర్యాటక అతిథిగా మారాడు. సవిత అనుకుంటా, మంత్రి సవిత మాట్లాడుతూ టూరిస్ట్ గెస్ట్ అంట. అరే నువ్వు మాజీ ముఖ్యమంత్రివే, టూరిస్ట్ గెస్ట్ అయిపోయే పరిస్థితుల్లో ఇక్కడేదో 1 రోజు 2 రోజు 3 రోజులు కూడా నువ్వు ఉండకుండా ముళ్ళ మీద ఉన్నట్టు ఉండి మళ్ళా గురువారం చెక్కేయటం, శుక్రవారం వెళ్ళిపోవడం. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇప్పుడు రేపు శుక్రవారం వెళ్ళాడంటే మళ్ళీ ఎప్పుడు వస్తాడు? సోమవారం రావటంలా, మళ్ళీ మంగళవారానికో బుధవారానికో వాయిదా వేస్తున్న పరిస్థితి. అంటే 2 రోజులు ఉండటానికి కూడా అతను అసలు సిద్ధంగా లేడు. ఆంధ్రప్రదేశ్లో అంత గంగ వెర్రెలెత్తిపోతున్నాడు, అంతగా అతను భయపడుతున్నాడు. ఏది వరుస పెట్టి అందరూ జైళ్ళకి వెళ్తున్నారు, పరారవుతున్నారు. వీళ్ళ కోసం నీకు ఏంటి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తున్నారు. అసలు ఎయిర్పోర్ట్లన్నీ ఇవాళ పోలీసు మయం చేస్తున్నారు. ఏది విదేశాలకు ఎక్కడ పారిపోతారా అని. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏంటంటే మన దుర్గా కుమార్ గారు చెప్పారుగా, ఏంటి కొట్టుకుంటుందా తోక? ఏదో పాము కనుక చచ్చిన పాము చివరిలో తోక కొట్టుకుంటుందనో ఏదో అన్నాడు కదా. ఇప్పుడు ఇవాళ తాడేపల్లిలో ఈ గెలిచిన ఈ 39 మందిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాటలు చచ్చిన పాము తోక కొట్టుకోవటమా? రైట్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పేదలకి ఏదో ఒక రూపాయల 4,000 లోపలికి వెళ్ళేవి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అసలు ఆ పరిస్థితే లేకుండా పోయింది. అంటే ఏదో ఒక రకంగా ఆయన బటన్ నొక్కేవాడిని అని చెప్పి చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా ఏవైనా సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఆ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ఏంటి అని అడిగితే రాష్ట్రం అప్పుల్లో ఉందంటాడు. అంటే చంద్రబాబు అంతా మోసపూరిత రాజకీయం. అంటే ఇప్పుడు ప్రజలు కూడా మాట చెప్తే ఆ మాట మీద నిలబడే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు అని చెప్పి ఆయన అంటున్నాడు. మీ కామెంట్ ఏంటి దీని మీద? ఇప్పుడు ఆయన వచ్చి రాగానే అన్న క్యాంటీన్లు బంద్ చేశాడు. అవి ఏమన్నా కోటీశ్వరులు తినే 5 స్టార్ హోటల్సా? పేద ప్రజలు తినేదే కదా. పేద ప్రజలకి అక్కడ పొద్దున పూట ఉపాహారం పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, రాత్రి భోజనం పెడుతున్నారు. నేను కూడా తిన్నా. 5 రూపాయలకి చక్కటి భోజనం వేడివేడిగా మంచి హైజీనిక్గా తీసుకొస్తున్నారు. అది కూడా ఎవరు హరే రామ హరే కృష్ణ లాంటి కిచెన్స్, అంటే ఆటోమేటిక్ కిచెన్స్లో తీసుకొస్తున్నారు హైజీనిక్గా. ప్రజలందరూ 4 ఏళ్ళు ఆనందంగా తింటున్నారు. నేను అక్కడ వాళ్ళతో మాట్లాడా, మీరు ఎట్లా ఉన్నారు ఏంటంటే, మాకు చాలా హాయిగా ఉంది బాబు, ఇప్పుడు మేము ఈ టైం కల్లా వస్తున్నాము, తింటున్నాము, మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూడా తిన్నాము, రాత్రి కూడా పెడుతున్నారని కూడా చెప్పారు. నేను రాత్రిపూట ఉండదేమో అనుకున్నా, లేదు బాబు రాత్రిపూట కూడా పెడుతున్నారని చెప్పాడు. అట్లా పేద ప్రజలకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఇదనేది. తర్వాత రెండోది, ఆ రోజున ఇసుక దొరక్క అందరూ కూడా మైగ్రేషన్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. గ్రామీణంలో చేతి వృత్తుల పని వాళ్ళకి పని దొరకలేదు. దాని మూలంగా మనీ సర్క్యులేషన్, చలామణి అనేది గ్రామాల్లో కూడా జరగలేదు, పట్టణాల్లో జరగలేదు. రాష్ట్రం మొత్తం దేవురించిపోయింది, డబ్బు లేక అలమటించిపోయింది. ఎవ్వరు ఏమీ కూడా
కొనుక్కోవటానికి కానీ బ్రతకటానికి ఇతర రాష్ట్రాలు వెళ్ళి ఇక్కడున్న భార్యకి తల్లిదండ్రులకి డబ్బులు పంపే పరిస్థితి. ఆ రోజున ఈవెన్ లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా బాగోక పోలీసులు అక్రమ కేసులు పెడుతుంటే కూడా యూత్ పక్క రాష్ట్రమైన హైదరాబాద్ వచ్చి హాస్టల్లో తలదాచుకున్నారు. ఏంటి అక్రమ కేసుల నుంచి తప్పించుకోవడానికి. ఈ అక్రమ కేసులు పెడితే వాళ్ళ ఉద్యోగం భవిష్యత్తులో కెరీర్ పాడవుతుంది కదా. అట్లా అంత వేధించిన మనిషి ఇవాళ ఆయన పేదలకి మా టైంలో బటన్ నొక్కావు, నువ్వు బటన్ నొక్కడానికి పబ్లిసిటీ ఇచ్చావు కానీ నిధులు అక్కడ వేయలేదు కదా. నిజమే, నువ్వు చేసిన అప్పులు వీళ్ళకి తలకు మించిన భారంగా అన్నమాట, ఖచ్చితమైన వాస్తవం. కానీ వీళ్ళు ఎక్కడికక్కడ కోశాగారం మీద భారం పడకుండా పోలవరం ఏమో కేంద్ర నిధుల నుంచి తెచ్చుకుంటున్నారు. అట్లాగే రాజధానికి సంబంధించి కూడా వరల్డ్ బ్యాంక్ నుంచో అక్కడి నుంచో ఇది కేంద్ర హామీతో తెచ్చుకుంటున్నారు. రెండోది అది సెల్ఫ్ ఫైనాన్స్డ్, బడ్జెట్లో ₹1 కూడా అమరావతి వర్కులకు కానీ వీటికి కేటాయించలేదు. అన్నింటినీ కూడా ప్రజలకు సంక్షేమానికి సంబంధించి పెడుతున్నారు. ఇట్లా ఈ నిర్మాణానికి రాజధానికి కూడా ఖర్చు పెట్టట్లేదు, ఎందుకంటే అది సెల్ఫ్ ఫైనాన్స్డ్. అక్కడే 2 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రభుత్వ భూములు అమ్ముకుంటే వచ్చే పరిస్థితి ఉంది. ఈ విధంగా చేసుకొస్తున్నా కూడా ఆయన టైంలో బీదలు బాగా హాయిగా బతికారని అంటే నిజంగా కనుక బీదలే కదా ఎక్కువ సమాజంలో ఉన్నది. మరి నీకు ఎమ్మెల్యే స్థానాలు 151 నుంచి 11కి ఎందుకు పడిపోయావు? ఎఫెక్ట్ అయిందే బీదలు నీ టైంలో. ఎవరు నీకు హ్యాండ్ఫుల్ ఆఫ్ కాంట్రాక్టర్స్ నీ మూలాన్ని బెనిఫిట్ అయ్యారు. మెగా కృష్ణారెడ్డో లేకపోతే నీ తమ్ముడు అవినాష్ రెడ్డో లేకపోతే వైవి సుబ్బారెడ్డో ఇట్లాంటి వాళ్ళు బెనిఫిట్ అయితే విజయసాయిరెడ్డి కూతురు వీళ్ళు బెనిఫిట్ అయితే కాదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డో అది అక్కడే తెలుస్తుంది. పేద ప్రజలు ఈ కోరి తెచ్చుకున్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము ప్రశాంతంగా బతుకుతున్నాము, గుండె మీద చేయేస్తూ బతుకుతున్నారు. నీ టైంలో అంటే ఈ అవస్థలు ఆర్థిక అవస్థలు తర్వాత ఇవన్నీ వదిలేసేయండి, పన్నుల భారాలు భరిస్తారు. కానీ హిట్లర్ లాగా జనాల మీద దాష్టికం చేసే పరిపాలన అనేది అది ఎందుకు వచ్చింది? అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని నియంతృత్వ పోకడలు, తర్వాత ఈ పేద ప్రజలను కూడా పీడించడం, చంపటం, డోర్ డెలివరీలు చేయటం, డోర్ డెలివరీ చేసిన వ్యక్తుల్ని ఈయన ఎమ్మడబెట్టుకు తిప్పుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిన సంస్కృతి ఇదంతా? నువ్వు కడప నుంచి తీసుకొచ్చి కోస్తా ప్రాంతంలో ఫస్ట్ టైం నువ్వు వచ్చిన తర్వాత అక్కడ సమాజాన్ని చూసేటప్పటికి నువ్వు తట్టుకోలేకపోయావు. ఎట్లా తట్టుకోలేకపోయావు అంటే నువ్వు కడపలో లాగా ఈ దళిత వర్గాలు పేదలు మీ తరపున కొడవళ్ళు కత్తులు పట్టుకుని వెళ్ళి ఇతరుల మీద దాడులు చేసి చంపాలి, వీళ్ళు పరిపాలన చేయాలి. ఆఖరికి వాళ్ళు ఎంతరాక కళ్ళు మూసుకుపోయినాయి అంటే డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు లాంటి వ్యక్తిని కూడా నువ్వు ఒక కిరాయి గుండాగా మారతావా అని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డికి సింహం అని చెబుతారు కదా. సింహం వెళ్ళి నరకాల ఎవరినన్నా మీద పడి, లేకపోతే మాణిక్యవర ప్రసాద్ లాంటి మేధావి చదువుకున్న వ్యక్తి ప్రజాస్వామ్యవాది వెళ్ళి చంద్రబాబు గారిని అడిగితే నువ్వు మంత్రి పదవి ఇస్తే ఆయన వెళ్ళి నరుకుతాడా? ఏంటి కిరాయి చేష్టలు? అది జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అడుగుతున్నాడు. అంటే వాళ్ళకి పేదలు అనేవాళ్ళు ఎట్ట కనపడతారంటే సుపారీ తీసుకుని వీళ్ళ తరపున వెళ్ళి నరికి రావాలి. అట్లాంటి పరిస్థితి వాళ్ళ లేదు. చక్కగా పేద ప్రజలందరికీ వాళ్ళ పని దొరుకుతుంది, వాళ్ళ కుటుంబాలు హాయిగా నడుస్తున్నాయి, పిల్లల్ని చదివించుకుంటున్నారు బ్రహ్మాండంగాను. తర్వాత 4 ఏళ్ళు కాదు, చక్కగా కుటుంబం అంతా ఒకసారి కూర్చుని మంచి భోజనాలు తింటున్నారు. ఇవాళ ఆ రోజున వాళ్ళ పార్టీ నాయకులే చెప్పారు, మద్యం రూపంలో మా పార్టీ వాళ్ళు రక్తం తాగారు, అందువల్ల మేము మూల్యం చెల్లించామని. ఆ రోజున మద్యం తాగటం వలన కుటుంబాలు ఛిద్రం అయిపోయినాయి. ఒకటేమో కుటుంబ సభ్యులు చనిపోయారు, రెండోది ఆర్థికంగా వాళ్ళకి మిగల ఈ డబ్బులంతా తీసుకెళ్ళి మద్యానికే సరిపోయింది. ఆ రకంగా నువ్వు దోసుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి అవినీతి పనులు అకృత్య పనులు చేయడు ఆయన. ఎందుకంటే ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాడు, చిన్న రైతే కావచ్చు కానీ ప్రజల సంక్షేమం కోరే వ్యక్తి. అంతేగాని ఒక వ్యక్తిని చూడంగానే ఈ వ్యక్తితో మనం అతన్ని నరికిస్తే ఎట్టా ఉంటుంది, లేకపోతే వాడిని లేపేస్తే ఎట్టా ఉంటుంది. నీ సొంత బాబాయిని కూడా నువ్వు సుపారీ ఇచ్చి లేపించుకున్నావు, మళ్ళీ నువ్వు సింహం అని చెప్పించుకుంటున్నావు. నీ దగ్గర ఏం సింహం లక్షణాలు ఉన్నాయి? ఏదన్నా దౌర్జన్యం చేస్తే నువ్వు చేయి, దళితాలని ఎందుకు పెడతావు నువ్వు? వాళ్ళని ఖర్చు చేసే పనులు, పేదలను ఖర్చు చేసే పనులు. అంటే పేదలు అనేవాళ్ళు ఇతను డబ్బిస్తే వెళ్ళి నరికి రావటం, ఆ కేసులన్నీ నెత్తి మీద వేసుకోవటం, ఉరి వేస్తే వెళ్ళి ఉరి శిక్ష బలవటం. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని జనం నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఇప్పుడు వారు చెప్పినట్టు ఏంటి విలువలు విశ్వసనీయతల గురించి చెబితే నవ్వుకుంటారు. కుటుంబ సభ్యులే
అసలు ఇతను మా కుటుంబ సభ్యుల్ని చంపి తర్వాత చంపడానికి ప్రయత్నిస్తున్న టైంలో విజయమ్మ గారు మొన్న ఎలక్షన్లో అందరూ కూడా శ్రేయభిలాషులు చెప్పిన మీద ఆమె అమెరికా కూడా వెళ్ళిపోయింది. అట్లా ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు పారిపోతుంటే ఈయన వచ్చి విలువలు విశ్వసనీయతల గురించి చెప్తే అది పదే పదే చెప్పినట్టు ఉంటుంది, దెయ్యాలు వేదాలు ఇచ్చిందన్న సామెతగా. రైట్. అయితే సార్ చంద్రబాబు మోసాలు చివరికి వచ్చేసినాయి, క్లైమాక్స్కి చేరినాయి. ఇప్పుడు మరి P4 అని చెప్పి ఒక కొత్త మోసాన్ని తీసుకొస్తున్నాడు. అసలు 20% మంది పేదవాళ్ళకి 10% మంది సంపన్నులు సహాయం చేయడం ఏంటి? అసలు ఎన్ని తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా? ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారో చంద్రబాబుకు తెలుసా అసలు అని చెప్పి అంటున్నారు. అంటే ఈ P4 మోడల్ని ఏదైతే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందో దీనిపైన కూడా మరి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే తప్పుడు ప్రచారం మొదలు పెడుతున్నారు అనుకోవచ్చు. అంటే పేదలకు సహాయం చేయటం జగన్కి ఇష్టం ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఏ పేద కుటుంబాన్ని ఆయన దత్తత తీసుకున్నాడు? ఇప్పుడు ఆయనకైనా 1,00,000 కోట్లు ఉందని, లేకపోతే 5,00,000 కోట్లు సంపద అని, మరి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఏ పేద కుటుంబానికన్నా చదివించాడని కానీ, వైద్య సహాయం అందించాడని కానీ, మొన్న ఏదో పులివెందులు వెళ్తే వాళ్ళు ఏదో అడిగారు, అయ్యా మాకు అసలు ఏం జరగట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము, అది ఇది ఏదైనా సహాయం చేయండి అంటే మనం ఏం చేస్తాం, మనం అధికారంలో లేం కదా అన్నాడంట. అంటే ఏ అధికారంలో ఉందని చంద్రబాబు, భువనేశ్వరి, బాలకృష్ణ, లోకేష్, బ్రహ్మణి వీళ్ళు ఈ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్నారు? ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు ఎంతమందిని చదివిస్తున్నారు? వాళ్ళు స్కూల్స్ ఎందుకు పెట్టారు? చల్లపల్లిలో లేకపోతే గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్, బ్లడ్ బ్యాంక్ ఎందుకు పెట్టారు? క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు P4 అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి నచ్చలేదు అంటే నచ్చదు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డికి ఆయనకి అసలు ఇన్కమింగే, అవుట్ గోయింగ్ అనేది ఉండదు. ఆ ఖజానాలో లోపల పడేదే తప్ప బయటికి రాదనమాట. అసలు నీకు చెల్లికే ఇవ్వలేదు కదా, ఇంకా బయట వాళ్ళకి ఏమిస్తాడు? తన ఆస్తిలో వాటా చెల్లికి ఇవ్వడానికే ఆయన సిద్ధపడలేదు కదా. తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసినాడు. ఇంకా P4 రిటర్న్ వచ్చింది. అర్థం కాల నీకు? P4 విజయమ్మకి గిఫ్ట్ డీడ్ ఇవ్వటం ఏంటి, దాన్ని రద్దు చేయడం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి పరాకాష్ట. ఆయన ఎప్పుడు ఎవరితో ఏది పంచుకోడు. అది చెల్లైనా సరే, తల్లైనా సరే. ఇప్పుడు అంతా నాకే, మొత్తం తనే నాకేసేయాలన్నమాట. ఇవాళ P4 అంటే ఏంటి? మీరు అన్నదే, ఏది 10% సంపన్నులు, అట్టడుగునున్న 20% మందికి సహాయం చేయమని ఆయన పిలిపించాడు. అది ప్రభుత్వ కార్యక్రమం కాదని చెప్పారు. దానికి సంక్షేమ పథకాలకు అసలు సంబంధం లేదు. అదేంటి? ఒక సామాజిక బాధ్యత, ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మేఘా కృష్ణారెడ్డి ఎవరో వచ్చాడు. ఆయన అక్కడ అసలు ఒక మండలాన్నే దత్తత తీసుకున్నాడు. మండలం మొత్తం ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ఏదో ఆయన ద్వారా చేపిస్తున్నారు. నువ్వెందుకు ఛాన్స్ లేదు మేఘా కృష్ణారెడ్డితో? నువ్వు ఇచ్చావుగా మేఘా కృష్ణారెడ్డికి వర్కులు. పలానా మండలం, పోనీ నీ మండలమే, పులివెందుల మండలం అభివృద్ధి చేయని అడగచ్చు కదా. అంటే ఇప్పుడు వరుస పెట్టి మనం చూసాం, సజ్జన్ కుమార్ ఎవరో ఒక అమ్మాయికి MBBS సీటు ఏదో మరి డాక్టర్ చదువుకుంటాను అన్న కూడా తను చదువు త్యాగం చేసి మానుకుని పొలం పనులకు వెళుతూ చెల్లిని చదివించమని అడుగుతాడు. ఆయన ఎవరో సజ్జన్ కుమార్, అతను వచ్చేప్పటిని నేను చదివిస్తానని ఆయన అడిగితే నీకేంటి నొప్పి? అంటే జగన్మోహన్ రెడ్డి కడుపుల నొప్పి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల. నిన్న కూడా చంద్రబాబు పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇచ్చారు, అక్కడ కొంతమంది కడుపుల నొప్పి వచ్చిందంట. ఆయన ఏంటి పెన్షన్లు ఇంటికి వచ్చి ఇవ్వడం ఏంటి అని ఏదో గొడవ చేయాలని చూశారు ఆయన మీటింగ్లో. మీకెందుకు రా కడుపుల నొప్పి అని ఆయన అడుగుతున్నాడు. ఈ కొత్త జబ్బు ఒకటి వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడుపుల నొప్పి అన్నమాట. అంటే నువ్వు పెట్టవు, పెట్టేవాళ్ళని పెట్టనివ్వవా? అన్నా క్యాంటీన్లు ఆయన పెట్టాడు, నీకేం మాయరోగం వచ్చిందని మూసేసావు. అసలు ఎవరన్నా 10 మందికి అన్నం పెట్టడం మనం చూసాం, కానీ 10 మంది అన్నం లాక్కోవటం ఇదేమి పార్టీ, ఇదేమి రాజకీయం? అన్నా క్యాంటీన్లు మూసేయడం ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు పెన్షన్ ఇస్తానన్నావు,
ఎంత ఇస్తానన్నావు, ఎంత పెంచుతానన్నావు, 1000 రూపాయలు ఈరోజు పెంచుతాను. దాని మీద రోజా గారు మాట్లాడారు, 1000 రూపాయలు పెన్షన్, అదో పెద్ద పెన్షన్ పెంచడం అన్నట్టు ఆవిడ మాట్లాడారు. మరి నువ్వు ఏడవలేకపోయావే? ఆ 1000 రూపాయల పెన్షను నువ్వెందుకు పెంచలేదు? సంవత్సరానికి 250 ఎందుకు పెంచావు? 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి మీ వాడికి 4 ఏళ్ళు పట్టింది. 5 ఆయన ఏంటి మొదటి రోజు పెంచేశాడు. 1000 రూపాయల పెన్షన్ పెంచడం అంటే, ఇప్పుడు నువ్వంటే కుబేరులు, మీకు 1000 రూపాయల పెన్షన్ అంటే మీకు చాలా చులకన, కానీ పేదోడికి అదే ఆకలి. వీళ్ళెవరికి ఆకలి బాధ తెలియదమ్మా. తెలిసి ఉంటే వీళ్ళు అన్న క్యాంటీన్లు మూసేయరు, పెన్షన్లు ఇలా గండి కొట్టరు. మనం చూసాం కదా, 143 హామీలు నెరవేర్చలేదనో ఇది అన్నాడు. ఈరోజు కూడా మాట్లాడతా. వాళ్ళ టైం ఎంత అయింది వాళ్ళకి పరిపాలనలోకి వచ్చి అన్నాళ్ళు? వాళ్ళు సంవత్సరం అయిందా? ఇంకా సంవత్సరం అయింది, మనం ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుందామని చెప్తున్నారు. ఇంకా 4 ఏళ్ళు ఉంది వాళ్ళకి. ఈ సంవత్సరంలో వాళ్ళు ఎన్ని చేశారు? నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరిపించారు, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చారు, ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి ఇస్తున్నాడు, మెగా డిఎస్సి, నువ్వు దగా డిఎస్సి చేసావని నీ చెల్లె తిట్టింది. ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు, రేపు జూన్ లోపు 16,375 పోస్టులు కంప్లీట్ చేసేసి కొత్త టీచర్లకి ట్రైనింగ్ కూడా ఇచ్చేసి నీకు స్కూల్స్లో ఉంటారంట. అన్నదాత సుఖీభవ. రేపు ఖరీఫ్లో ఇస్తున్నారు రైతులకి 20,000 చొప్పున. తల్లికి వందనం మేలో ఇస్తామన్నారు. బళ్ళు తెరవగానే తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా, సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చేశారు. ఒక సిలిండర్ ఫ్రీగా ప్రతి ఇంటికి వచ్చేసింది 80 లక్షల కుటుంబాలకి. మరి ఇప్పుడు 2వ సిలిండర్కి అప్లై చేస్తున్నారు. ఇప్పుడు నిన్న బిగిన్ అయింది ఏది, ఉచిత సిలిండర్ 2వ దానికి నమోదు చేసుకోవటం కూడా బిగిన్ అవుతుంటే, మనం ఇప్పుడు వాళ్ళు వరుస పెట్టి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, ఇన్ని హామీలు నెరవేరిస్తే, ఇప్పుడు రేపొద్దున ఎప్పుడు మళ్ళీ ఫ్రీ బస్సు కూడా వచ్చేస్తుంది అంటున్నారు మహిళలకి. వాళ్ళకి ఇంకా సుదీర్ఘ సమయం ఉంటే నీకు అసలు వాళ్ళు స్పేస్ ఇవ్వడానికి కూటమి వాళ్ళు సిద్ధంగా లేదు. జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కానియటానికి స్పేస్ లేకుండా చేస్తోంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అందుకే వెళ్ళిపోయాడా కర్ణాటక. ఇక్కడేటు నాకు స్పేస్ ఉండట్లేదనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయి ఉంటున్నాడు? యలహంకలో ఉంటున్నారు. మొత్తం అంతా హాస్పిటలైజ్ అయిపోతున్నారు. ఒక్కొక్కడు, ఒకడేమో బాత్రూంలో జారిపడి చెయ్యి ఇరిగి ఆపరేషన్, ఇంకొకడేమో స్టంట్లు మార్చుకోవటమో లేకపోతే గుండె రక్తనాళాలు బైపాస్ సర్జరీ.